సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి మేడం. చెప్తాను. యాక్చువల్లీ బాస్మతి రైస్ తీసుకున్నా. ఓకే, టిప్స్ తర్వాత చెప్తా ఉంటాను. సూపర్ అండి. ఆవాలు, జీలకర్ర, ఇది మీల్ మేకర్ చిన్న చంక్స్ వస్తాయి కదా అదనమాట, బాయిల్ చేసిన మీల్ మేకర్, స్ప్రౌట్స్, ఓకే, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఉల్లిపాయలు, ఘీతో చేస్తున్నా, నో ఆయిల్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా మిక్స్, అల్లం వెల్లుల్లి చిన్న చిన్నవి కట్ చేసిన పీసెస్, పసుపు. సూపర్ అండి. అసలు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అసలు మీరు ఆగుతారా? వద్దన్న కూడా చేయండి. మీరు అన్స్టాపబుల్. మీరు అంతే, మీకు నచ్చితే చాలు. ఇంకోటి యాక్చువల్లీ నేను చెప్తా, చెప్పండి. స్ప్రౌట్స్ అండ్ ఇవి చంక్స్ ఉంటాయి కదా మీల్ మేకర్, నాట్ ఓన్లీ బాస్మతి రైస్, మనము మిగిలిన రైస్ ఉంటది కదా నైట్ లో, దాంతో చేస్తే ఇంకా బాగుంటది. కానీ మనం సాయిశ్రీని తినిపిస్తున్నాం కదా, స్పెషల్ గా ఉండాలని బాస్మతి రైస్. థ్యాంక్స్ అండి. అసలు అట్లా ఆలోచిస్తా. మీ బ్రెయిన్ చాలా గ్రేట్ అండి. అంతే, నా బ్రెయిన్ లేదనుకుంటా. నాకు లేదండి, చాలా ఉంది. నా గురించి ఇంత ఆలోచిస్తుందంటే చాలా ఉన్నట్టే లెక్క. నెయ్యి వేసుకుందాము. ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు, కానీ సాయిశ్రీ తోటి స్పెషల్ గా నెయ్యి తోటి చేపియాలని. థ్యాంక్స్ అండి. నాకు నెయ్యి అంటే యాక్చువల్లీ మన ఈ రారండో ఈ రాజ్యంలో నేను ఇట్లా చేయాలి, అన్ని స్పెషల్ చేయాలి కదా అట్లా. ఆవాలు, జీలకర్ర. సో మీరు రాజ్యం అంటుంటే అసలు రాజ్యానికి రాజు ఎవరో మనం రాజ్యంలో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు అదే ఫీలింగ్ లోనే ఉన్నా నేను. కరివేపాకు చిట్టపట్టలాడుతుంది, ఉల్లిపాయలు, స్పైసీ తింటారా? మన రాజ్యంలో అంటే అలా తింటా. అంతేనా? ఉప్పు తినమంటే తింటా, కారం తినమంటే తింటా, వద్దంటే వద్దు. పార్టిసిపెంట్ ఇస్ గాడ్. నిజమండి. అల్లం వెల్లుల్లి మీరు ఉప్పు లేకుండా పెట్టండి, తిని బాగుందని చెప్తా. ఇది వెల్లుల్లి డైలీ కంపల్సరీ తినాలి. అవునా? హార్ట్ ప్రాబ్లం రాదు, గ్యారంటీ, నో డౌట్. అంతే. హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళకి కూడా యూజ్ ఉంటుందా? పక్కా డైలీ. ఇంకోటి ఒక చిన్న టిప్ చెప్తా, మనం బయటికి వెళ్ళేసి వస్తాం కదా, వేడి నీళ్లు, పసుపు నీళ్ళు తాగాలి. మా ఎనర్జెటిక్ గ్రూప్ కి అదే చెప్తా. అవునా? ఇంత హెల్దీగా ఫిట్ అడుగుతున్నారు కదా, ఇది ఒకటి. మీరు చాలా ఫిట్ గా ఉన్నారండి నీరు గారు. యాక్చువల్లీ స్ప్రౌట్స్ అండి అదే అడగద్దు అబ్బా, ఈ రాజ్యంలో అదే అడగద్దు, ఆడవాళ్ళకి అదే అడగద్దు. జస్ట్ అంటే 20. జస్ట్ 20. నైస్ అండి. నీ ఏజ్ ఎంత? నేను జస్ట్ మొన్నే పుట్టా. ఓ, స్ప్రౌట్స్ పుట్టి డైరెక్ట్ షోకి వచ్చా. అంతేనా? అంతే. మన రాజ్యాలు ఇవి జరుగుతున్నాయా? వెజిటేరియన్ కి స్పెషల్లీ మీరు నాన్ వెజ్ తినరని బాధపడకండి, నేను తీసుకొచ్చిన. నేను తింటానండి నాన్ వెజ్. మనం తింటాము, దునియా మొత్తానికి చెప్పాలి కదా. ఇది చెయ్యండి సండే, అస్సలు కీమా తినేటట్టు ఉంటది. అవునా? అంతే, బాయిల్ చేయాలి. జస్ట్ చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చినందుకు ఇవాళ నాకు. అంతేనా? అవును, లేకపోతే నా లైఫ్ చాలా బోరింగ్ ఉండేది ఇవాళ. మీరు వచ్చిన జోష్ కాపాడారు ఇవాళ. అంతేనా? ఎస్. షిప్ మునుగుతుంది అనుకుంటే మీరు వచ్చి షిప్ ను ఒంటి చేత్తో షిప్ మునుగుతుంది. అది ఎందుకు మునగడానికి పోయింది? దానికి ఏమైంది? షిప్ పాపం హోల్ పడిందండి. అయ్యా, ఐ మీన్ పొక్క. తెలంగాణ లాంగ్వేజ్, ప్యూర్ తెలంగాణ పూరి. పూరి తెలంగాణ పూరి పూరి. అదే పూరి అయిపోయిందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, బాస్మతిలో ఒక టిప్ చెప్తా. బాస్మతి రైస్, ఏ రైస్ బాయిల్ చేసినా దాల్చిని చెక్కతో బాయిల్ చేస్తే రైస్ లో ఈ కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఓకే. ఇంకా కుల్లగా విడివిడిగా ఉండాలంటే జస్ట్ ఆయిల్ అన్నా లేకపోతే నిమ్మకాయ పిండ. నైస్ నైస్. ఓకే, వేసుకుందామా? ఈ సండే పులావ్ చేద్దాం అనుకున్నా, అయితే ఇదే టెక్నిక్ ఫాలో అవుతాను. మా ఇంటికి వచ్చేసి. అంతేనా? అంతే. నాకు ఒక మంచి వెజిటబుల్ పులావ్ చేసి పెట్టండి. ఏ పులావ్? ఏదన్నా? ఆలు, బీన్స్. ఓకే, డన్. చేయండి ఇప్పటికే మీ ఛాన్స్ నేను తీసేసుకుంటున్నాను. పర్వాలే. అయ్యో, బాగా మిక్స్ చేయాలి. మనము పాష్ గా ఈ చెంచాలు యూజ్ చేస్తున్నాం. అవును, ఇది కూడా చెంచాలు వద్దండి. చపాతీలు, చూర్మాలు చేతోటి. మరి మీకు చెప్పండి. పాష్ చెంచాతో కలిపితే అసలు ఏం చేద్దామండి, కాలం అలా మారిపోయింది. అంతే కదా. మీరు కుకింగ్ చేస్తారా? చేస్తానండి. ఏం వంటకాలు? నాది చాలా బోరింగ్ ఉంటాయి నా వంటకాలు. ఎందుకట్లా? అంటే సేమ్ తింటుంటా డైలీ, చేంజ్ ఏమి ఉండదు పెద్దగా. అంటే ఒక రోజు ఒకటి అలా ఏమి ఉండదు. సండేస్ ఏమైనా స్పెషల్స్ తింటా అంతే. మండే టు సాటర్డే సేమ్ ఫుడ్ ఉంటుంది. అందుకే అంత ఫిట్ ఉన్నారు. అయ్యో, బట్ అంటే సేమ్ ఫుడ్, సేమ్ బ్రేక్ఫాస్ట్, సేమ్ లంచ్, సేమ్ డిన్నర్ 7 days. ఉప్పు తగినంత, 6 days తగినంత, జస్ట్ లైట్. కొత్తిమీర, పుదీనా మిక్స్, కలర్ఫుల్ ఉండాలి కదా.
చూసారా? మీరు కలర్ఫుల్ గా ఉన్నారు, మీరు చేసే రైస్ కూడా అంతే కలర్ఫుల్ గా ఉంది. అసలు ఆఫ్ చేసేయండి. హోగా రెడీ బస్. అసలు ఏంటండి అసలు ఈ వింత ఈ విడ్డూరం అసలు. ఎవ్రీథింగ్ ఇంట్లో ఉంటే ఇన్స్టెంట్ ఉంటే ఫటాఫట్ 2 నిమిషాలు చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేసాం, ఆల్రెడీ రెడీ చేసాం. చంక్ స్ప్రౌట్స్ నానబెట్టి బాయిల్ పెట్టి జస్ట్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వస్తున్నారు, అయ్యో మనం నానబెట్టలేం, జస్ట్ వేడి నీళ్ళు వేయండి, 10 minutes హో జాతా. ఆఫ్ కర్ దో గ్యాస్. రెడీ. మా షోలో బెస్ట్ పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసా? ఎవరు? నన్ను ఎవరైతే మాట్లాడినవరో వాళ్ళే బెస్ట్ పార్టిసిపెంట్స్. దాంట్లో మీరు కూడా ఒకరు. అంటే ఇది కాంప్లిమెంట్ తారీఫా క్యా హై? మీ తారీఫ్ చేస్తున్నా నేను. ఆఫ్ కర్ దో. కర్ దియా? ఆఫ్ కర్ దియా మైనే అభి. మీ తారీఫ్ చేస్తున్నా నేను. ఇక్కడ మన ఘీ కై కూర్చోడినా చూడమ్మా, అస్సలు వదలద్దు. అస్సలు వదలొద్దు. ఆడవాళ్ళది మాట ఏది వదలద్దు, అస్సలు వదలొద్దు. ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ అండి మీరు. మా ఎనర్జెటిక్ గ్రూప్ హాయ్ చెప్పారా? 250 members. మీ ఎనర్జెటిక్ గ్రూప్ కి ఏమైనా పేరు ఉంటే చెప్పండి. ఎనర్జెటిక్ ఉమెన్స్ అండ్ టాలెంట్ గ్రూప్. ఎనర్జెటిక్ ఉమెన్ అంటే టాలెంట్ ఎలా ఉంది? ఐ యామ్ ద ఓన్లీ అడ్మిన్. యు ఆర్ ద అడ్మిన్. ఓకే. రావట్లే మాటలు. యంగ్ అండ్ టాలెంటెడ్ యూత్ఫుల్ గ్రూప్, వెరీ ఎనర్జెటిక్ గ్రూప్. నీరు గారు దర్శకత్వం, నీరు గారు లీడర్షిప్ వహిస్తున్నటువంటి. ఇంకోటి తెలుసా, కరోనా పీరియడ్ లో అందరూ స్ట్రెస్ లో ఉండే, లాక్డౌన్ లో ఉండే. నేనేం చేశా అంటే ప్రతి లేడీస్ కి ఆన్లైన్ గేమ్స్ పెట్టి ఇప్పుడు వరకు 69 వరకు వచ్చా. సూపర్. స్పాన్సర్స్ ఆటోమేటిక్లీ వస్తారు. ప్రతి వారం గురువారం ఆన్లైన్ గేమ్ పెట్టా. వాళ్ళకి ఎంత అంటే రకరకాల నా గురించి తెలుసుకోవాలంటే ఫేస్బుక్ లో వెళ్ళాలి. అండ్ రీసెంట్లీ యూట్యూబ్ స్టార్ట్ చేశారా? అసలు మీ యూట్యూబ్ కి వెంటనే ఒక 1 million సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంటే అది రికార్డ్ జనాలకి తెలియాలి వాట్ నేను ఏం చేస్తున్నా. అండ్ లేడీస్ చాలా మంది ఒక్కొక్క మెంటాలిటీ ఉంది, వాళ్ళ హిడెన్ టాలెంట్ ని బయటికి తీసుకొస్తున్నా గేమ్స్ పెట్టి. మీరు సూపర్ అండి. మీ హస్బెండ్ చాలా లక్కీ మీలాంటి వైఫ్ ఉన్నందుకు. మనం ఎప్పుడు ఎంజాయ్ హ్యాపీస్ ఉండాలి. నెగిటివ్స్ ఉంటే లాత కొట్టాలి, పాజిటివ్ ని రిసీవ్ చేయాలి. సాయిశ్రీని నేను రిసీవ్ చేస్తున్నా, ఇట్లాంటి వంటకాలు తినిపిస్తున్నా రారండోలో. అసలు ఎలా అండి, మిమ్మల్ని పొగడ్డానికి నాకు మాటలు సరిపోవట్లేదండి అసలు. సరే రెడీ అయిపోయింది కదా, మనం డిష్ అవుట్ చేద్దామా అండి? చేద్దామా? తీసుకోండి స్పూన్ తో అలా. అసలు ఏంటండి ఆ ప్రెజెంటేషన్ వండర్ఫుల్. మీరు అంతే కదా, ఎట్లా థాలీ ఉంటది, ఎట్లా ఉంటది ప్లేట్ అట్లా చేయాలి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి, మీరు చేసిన తర్వాత నేను టేస్ట్ చూడకుండా ఉండడం అంతే కదా. ఏంటి చూస్తున్నారు కదండి, మీల్ మేకర్ స్ప్రౌట్ రైస్ అండి. సో టైటిల్ లోనే మీకు అసలు ఎంత ప్రోటీన్ ఉందో ఈ రోజులో మనకు తెలిసిపోతుంది. వెరీ హెల్దీ రెసిపీ. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మీల్ మేకర్ స్ప్రౌట్ రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, నెయ్యి, సోయా, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు. మీల్ మేకర్ స్ప్రౌట్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, పసుపు, నానబెట్టిన పచ్చపెసలు, మీల్ మేకర్, ఉడకబెట్టిన బాస్మతి రైస్ వేసి బాగా కలిపి చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మీల్ మేకర్ స్ప్రౌట్ రైస్ రెడీ.